సో అసెంబ్లీలో ధరణిపై రగడ. ధరణి కొందరికి ఆభరణం, చాలామందికి భారం. బట్టి విక్రమార్క. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిపై బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి విక్రమార్కులు విమర్శలైతే గుప్పించారు. ధరణి కొందరికి ఆభరణంగా ఉందని మరికొందరికి ఇక ఆభరణంగా ఉందని చెప్పేసి చెప్తున్నారన్నమాట. చాలామందికి భారం అన్నారు. అది ఈ సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన సత్వర చర్యలు చేపడతామని కూడా చెప్పారు. ధరణి పోర్టల్ సమస్యలు అధ్యయనానికి కమిటీ వేశామని గుర్తు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని 3 జోన్లుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఓఆర్ఆర్ లోపల అర్బన్ జోన్గా, ఓఆర్ఆర్ అదేవిధంగా RRR మధ్య పెరి అర్బన్ జోను, అదేవిధంగా RRR అవతల ప్రాంతాన్నేమో గ్రామీణ జోన్గా ఏర్పాటు చేస్తామన్నారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎవ్వరు కూడా కంగారు పడే పని అయితే లేదని, ఎట్టి పరిస్థితుల్లో ధరణికి సంబంధించి సమూల మార్పులు అయితే జరుగుతున్నాయని చెప్పేసి తొందరలోనే రైతులకు ఈ ఈ ఏదైతే భారంగా మారిందో ఈ ధరణిని వారికి భారాన్ని తప్పించి ఆభరణం కింద అయితే తయారు చేస్తూ ఉన్నారన్నమాట. సో ఇది మనకి ధరణికి సంబంధించి రైతులకు ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.